నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. విద్యార్థులు అనుకుంటే పాలకులు ఏంటో అనుకున్నారు. ఏముందలే అని తీసి పారేసినట్లు వ్యవహరించారు. కానీ ఇప్పుడు ఇండియాలో విద్యార్థులంతా ఏకమయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటల్లో ఎవరితో నెత్తి గోక్కోవద్దో వాళ్లతోనే గోక్కుంటున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణలో ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థి ఉద్యమం. దేశ రాజధాని నడిబొడ్డున జరుగుతున్న జెన్జీ ఉద్యమం రాజకీయ ప్రకంపనలు పుట్టించింది. కాక్రోచ్ జనతా పార్టీ సాగించిన పోరాటం రాజకీయ పెను మార్పులకు కారణం కాబోతున్నట్లే కనిపిస్తుంది. గతంలో అనేక విద్యార్థి ఉద్యమాలు చూపిన బాటలో ఈ ప్రభంజనం ప్రభావితం చేసింది. చివరాఖరకు పరిస్థితి ఎంతలా మారిపోయిందంటే బీజేపీకి బలమున్న రాష్ట్రాల్లో కూడా యువత దండయాత్ర మొదలుపెట్టింది. యువత తలుచుకుంటే కుర్చీలు కూలిపోతాయని నిరూపించింది. నవతరం గర్జిస్తే పీఠాలు కదిలిపోతాయని రుజువు చేసింది. జంజీలతో గోక్కుంటే రాజీనామా పత్రాల మీద సంతకాలు గీకి పెట్టాల్సిందేనని మరోసారి స్పష్టమైంది. మొత్తంగా 3 నెలల పోరాటంలో సీజేపీ సాధించిన విజయ పరంపరే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. విద్యార్థుల మహోజ్వల పోరాటానికి మహారాజులైన తలవంచాల్సిందే. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడుతున్న యువత కళ చివరికి ఫలించింది. ఆఖరికి ధర్మమే గెలిచింది. యూత్ ఫైట్ దెబ్బకు కేంద్రం దిగివచ్చింది. తోకముడిచి జరిగిన తప్పుకు బాధ్యత వహించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకున్నారు. యువత హింసా మార్గం పట్టడం తనకు ఇష్టం లేదంటూ ధర్మేంద్ర ప్రధాన్ సన్నాయి నొక్కులు నొక్కినా యువత పోరాటం ముందు మంత్రివర్యులు తల వంచక తప్పలేదు. జెన్జీ అంటే ఈ పాలకులు ఏమనుకుంటున్నారు? ఈ తరం తలుచుకుంటే కుర్చీలు కూలిపోవా? నవతరం గర్జిస్తే పీఠాలు కదిలిపోవా? జంజీలతో గోక్కుంటే రాజీనామా సంతకం పెట్టాల్సిందే. విద్యార్థుల మహోజ్వల పోరాటానికి మహారాజులైన తలవంచాల్సిందే. నీట్ పేపర్ లీకేజీపై ఫలించిన యువత పోరాటం జంజీల ఫైట్ దెబ్బకు దిగిరాక తప్పని పరిస్థితి. తోకముడిచి నైతిక బాధ్యత వహించిన కేంద్రం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. లీకేజీకి బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకున్న ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు రాజీనామా చేశారు. దీంతో లీకేజీల మోదీ సర్కార్కు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా రోడ్డెక్కిన యువత పోరాటం ఫలించినట్లయింది. ఎలాంటి రాజకీయ ఎజెండాలు లేకుండా కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో మహా పోరాటం జరిపింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు బిగిసిన పిడికిలి వదిలేది లేదని తేల్చి చెప్పింది యువతరం. కేంద్రం మెట్టు దిగి వచ్చే వరకు ఇంటి గడప తొక్కేది లేదంటూ జంజీలు ఉద్యమించారు. జంతర్ మంత్రే ఇల్లు అనుకొని అక్కడే నిద్ర, అక్కడే తిండి, అక్కడే నినాదం, అక్కడే పోరాటం జరిపారు. యావత్ దేశాన్ని కదిలించేలా స్ట్రాంగ్ ఫైట్ చేశారు. భరతమాత బిడ్డల పోరాటానికి ఆ సేతు హిమాచలం గొడుగు పట్టింది. చిన్న పెద్ద తండోపతండాలుగా హస్తినకు కదిలింది. రాజకీయ నాయకుల నుంచి సెలబ్రిటీల వరకు అందరి మద్దతుతో జంజీలు విజృంభించారు. యువత పోరాటాన్ని ఇంటర్నేషనల్ మీడియా ప్రపంచానికి చూపించింది. ఇందిరా పార్క్ వేదికగా కేంద్రం మీద కేటీఆర్ కూడా సమరశంఖం పూరించారు. కేంద్రం తలవంచకపోతే యువత పొట్టు తొక్కేయడం ఖాయమని హెచ్చరించారు. అందుకే అంటా ఉన్న మోడీ గారు, మీరు పెట్టుకోకూడనలతో పెట్టుకున్నారు.
ఎవరితోనైతే పెట్టుకోవద్దో వాళ్ళతోనే పెట్టుకున్నావు, నువ్వు కొరివితో తలగొక్కున్నావు. మోడీ గారు జాగ్రత్త పడు, తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, నవతరం వరస మారుతున్నది. రాజ్యమా ఉలిక్కి పడు, గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఉండు. వాళ్ళు అనుకుంటే మొన్ననే నేపాల్లో ప్రభుత్వం కుప్పగూలింది. ఈ పిల్లలు తలుచుకుంటే శ్రీలంకలో బగాయించి అక్కడ ఉన్నోళ్లను ఉరికిచ్చి దేశమవతల దాకా పోయేదాకా విడిచిపెట్టలేదు. కాబట్టి ఎవరితోని పెట్టుకోవద్దో మోడీ గారు, వాళ్ళతోనే పెట్టుకున్నావు. వాళ్ళ అహం మీద కొట్టినవి ఇయ్యాల. ఏమడుగుతున్నారయ్యా వాళ్ళు మాట్లాడితే ఒకడు టెర్రరిస్టులు వీళ్ళు అంటాడు, ఒకడేమో ఖలిస్తాన్ వాళ్ళు అంటాడు, ఒకడేమో అర్బన్ నక్సలైట్లు అంటాడు, ఒకడేమో దేశద్రోహులు అంటాడు, ఒకడేమో పాకిస్తాన్కి వెళ్ళి ఫండింగ్ వస్తుంది అంటాడు. పనికి మాలిన మాటలు మాట్లాడతారు. ఇలా అన్ని వైపుల నుంచి సునామీలా దూసుకొచ్చిన ఒత్తిడితో కేంద్రం తలంచుక తప్పింది కాదు. ఎట్టకేలకు మొండిపట్టు వీడిన మోదీ సర్కారు ధర్మేంద్ర ప్రధాన్తో మంత్రి పదవికి రాజీనామా చేయించింది. దట్ ఈజ్ యూత్ పవర్. అధికార పీఠాల మీద కూర్చొని ఏదైనా చేసేయగలమని విర్రవీగితే ఈడ్చి కింద పారేస్తామని నిరూపించింది ఈ తరం. జంజీల తాజా పోరాటమే హిమాలయమంత నిదర్శనం. ఏమైతేనేం ఎట్టకేలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ రిజైన్ లెటర్ మోడీకి పంపించారు. తమ పోరాటం దెబ్బకు తోక ముడవక తప్పదని యువతరం ఘాటుగా హెచ్చరికలు పంపినట్టయింది. నీట్ పేపర్ లీకేజీపై సీజేపీ 3 నెలలుగా పోరాటం చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా 10 రోజులుగా ఉద్యమం ఉధృతంగా సాగింది. జంతర్ మంతర్కు పోటెత్తి గర్జించిన యువతరం వెంట ఆ సేతు హిమాచలం నడిచింది. ఎట్టకేలకు ఫలించిన జంజీ పోరాటం. యువతరం ఒత్తిడికి చిత్తైన కేంద్రం. కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో అంబరాన్నంటిన యువత సంబరాలు. జంతర్ మంతర్ వద్ద మిన్నంటిన వేడుకలు. ఇది విద్యార్థులు సాధించిన విజయమన్న సీజేపీ. తమ పోరాటంలో ప్రజాస్వామ్యం గెలిచిందని ప్రకటన. सरकार में इस्तीफे नहीं होते. हम कहना चाहते, झुकती है दुनिया, झुकाने वाला चाहिए. This is for them. ये उन सभी बच्चों के लिए जिनकी जिंदगी धर्मेंद्र प्रधान ने लिए थे. ये वो बच्चे हैं जिनको आज न्याय मिला है. బొద్దింకలే కదా అని చిన్న చూపు చూసిన పాపం కేంద్రం మెడకు చుట్టుకుంది. తమ పోరాట సత్తా ఏంటో సుస్పష్టంగా తెలియజెప్పింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ నెరవేర్చుకుంది. విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులపై పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలని, విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేయాలని ఎత్తుకున్న ఉద్యమం చివరకు ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించిన తర్వాత చల్లారింది. धर्मेंद्र प्रधान जी ने लिया, उसका स्वागत करता हूं, सम्मान करता हूं और सभी देशवासियों को बधाई देता हूं कि ये एक लोकतंत्र की जीत है जो आज हमने देखा और इसे ऐसा ही आगे भी हम सुरक्षित रखें लोकतंत्र को भारत में. और देश की युवा पीढ़ी को मैं बधाई देना चाहता हूं और धन्यवाद देना चाहता हूं सीजेपी के हमारे टीम और भाइयों और बहनों को जिन्होंने ये मुद्दा उठाया सबसे पहले, और जो वॉलंटियर्स जिन्होंने उनका साथ निभाया, जो देश भर से छात्र और युवक और बड़े लोकतंत्र के लिए खड़े हुए, उन सब का सम्मान करता हूं मैं कि एक तरफ जब जवाबदेही हमें मिली इस बार की, तो अब सुधार पर काम करने की जरूरत है. केवल एक इस्तीफा से, रेजिग्नेशन से राष्ट्र नहीं बनता है. तो शिक्षा में सुधार हो, इस पर भी आगे काम हो. मुझे पूरी उम्मीद है जिस उदारता से सरकार ने ये कदम ली है वो इसमें अब सुधार के कार्यों में भी जुड़ेगी. सुधार सिर्फ शिक्षा में नहीं बल्कि शासन में भी मेरी उम्मीद है कि अब से देश चलाने का तरीका जरा बदलेगा.
जहां भय है वो नहीं, बल्कि प्यार मोहब्बत से देश को चलाया जाएगा और अन्याय न होकर सत्य के रास्ते पे चलाया जाएगा। ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ యువతరానికి అభినందనలు తెలిపారు. ఇది దేశ యువత సాధించిన విజయమని ప్రశంసించారు. ప్రజాస్వామ్యం సాధించిన అతిపెద్ద గెలుపని, జెన్జీ యువశక్తి సాధించిన గొప్ప గెలుపని అభివర్ణించారు. ప్రభుత్వ అహంకారాన్ని దించేసిన యువతకు కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు. हेलो एवरीवन, आप सबको बहुत 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 बधाई। हमारे देश के युवाओं को, जेनजी को बहुत बधाई। बहुत खुशी की बात है, आप लोगों का संघर्ष रंग लाया। धर्मेंद्र प्रधान को अल्टीमेटली इस्तीफा देना पड़ा। ये पूरी डेमोक्रेसी की बहुत बड़ी जीत है। हमारे देश में लोगों का जनतंत्र से भरोसा ही उठ गया था। लोगों को लगने लगा था कि सरकारें सुनती नहीं है। जनता सरकारों के सामने चिल्लाती रहती थी, गिड़गिड़ाती रहती थी। हर चीज के लिए हम सरकार को हाथ जोड़ते रहते थे, पैर पकड़, सरकारें कभी सुनती नहीं थी। इतना बड़ा संघर्ष हुआ और अल्टीमेटली सरकार के अहंकार को झुकना पड़ा, जनता के सामने झुकना पड़ा। ये बहुत बड़ी जीत है, पूरे जनतंत्र की जीत है, डेमोक्रेसी की जीत है। और सरकार को भी अब समझ लेना चाहिए कि आपको जनता की सुननी पड़ेगी। ये डेमोक्रेसी है, डेमोक्रेसी इज बाय द पीपल, ऑफ द पीपल, फॉर द पीपल। मैं उम्मीद करता हूं कि सरकार नीट के सिस्टम को ठीक करेगी ताकि अगली साल अब से पेपर लीक होना बंद हो जाए इस देश के अंदर। अब हमारे बच्चों को आत्महत्या ना करनी पड़े। जय हिंद। అటు జెన్జీల పోరాటం ఫలించిందంటూ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ట్వీట్ చేశారు. దేశ యువతకు ఇది భారీ విజయమని ప్రశంసించారు. అంతా అనుకున్నట్లుగానే వైబ్ షిఫ్ట్ అయిందన్నారు. యువతకు శుభాకాంక్షలు తెలుపుతూ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. కొత్త తరం కూడా అర్థం చేసుకుంది. జెన్జీకి పాపం రాజకీయాలు తెలివేమో, ఈ పిల్లలు రాజకీయాల పట్ల ఎందుకు ఆసక్తి కనబరుస్తలేరేమో అనుకున్నాం. కానీ మొన్న ఢిల్లీ చెప్పింది, నిన్న హైదరాబాద్ వేదిక చెప్పింది. జెన్జీ అన్నీ చూస్తూనే ఉంది. ఎవడు తప్పో ఎవడు ఒప్పో, ఏవి నీళ్ళో ఏవి పాలో తేల్చుకునేదానికి ఉంది. హంసల్లాగా నిర్ణయిస్తాం రేపు మీ భవిష్యత్తు. మా భవిష్యత్తును నాశనం చేస్తున్న వాళ్ళు ఎవడో గుర్తుపడతాం, వాళ్ళని బొంద పెడతాం, మా కొరకు పనిచేసే వాళ్ళ భవిష్యత్తుని మేము కూడా తీసుకొస్తామని చెప్పి ఆ భయం నిన్న కనబడది. కేటీఆర్ వీళ్ళందరితో పిల్లలతో కలిసి ఉన్నాడు. 18-19 ఏళ్ళ పిల్లలు కూడా కేటీఆర్ని ఇష్టపడుతున్నారు బాగా అన్న భయానికి నిన్న వాడు ఇద్దరు. మీరు ఎవడు ఎన్ని మాట్లాడినా, మీరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా కేటీఆర్, కేసీఆర్ల పైన ఇంకా వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది తప్ప మీ పిల్లి శాపనార్థాల వల్ల ఉట్టి దిగదు. అంతకుముందు ఢిల్లీ సీజేపీ దీక్షలకు మద్దతుగా బీహార్లో చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. పాట్నా, చెప్రా, ఔరంగాబాద్ సహా పలు నగరాల్లో నిరసనకారులు రోడ్డెక్కారు. నీట్, యూజీ పేపర్ లీక్, నిరుద్యోగం, రిక్రూట్మెంట్ ఆలస్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే నిరసనలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై రాళ్లదాడికి దిగారు. ఆందోళన ఒకటి, స్పందన మరోటి. కానీ మధ్యలో పొలిటికల్ డైవర్షన్లు, డ్రామాలు చేస్తున్నాయి. అసలు ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారో, ఎవరు ప్రజల గురించి ఆలోచిస్తున్నారో, ఎవరు రాజకీయ లాభం కోరుకుంటున్నారో అర్థం కానంత అయోమయ అవస్థ కనిపిస్తుంది. ప్రశ్నకు సమాధానం దొరక్కపోతే కథ మార్చడం రాజకీయాల్లో కొత్త కాదు. ఉద్యమాన్ని ఎదుర్కోలేకపోతే అంశాన్ని మార్చేయడమే వ్యూహంగా మారుతుంది. ప్రజల సమస్యలపై చర్చను పక్కదారి పట్టించే యత్నం, సమస్యలపై సమాధానం చెప్పలేక అడ్డగోలు ఆరోపణలు. డైవర్షన్ చేస్తే అసలు సమస్య తీవ్రత తగ్గుతుందా? సీజేపీ ఆందోళనలపై డైవర్షన్ పాలిటిక్స్ చేసిందెవరు? ఆందోళనలను పక్కదారి పట్టించడం వ్యూహం పన్నిందెవరు? అసలు సమస్య నుంచి ఫోకస్ మార్చడం రాజకీయ వ్యూహం అవుతుందేమో కానీ సమస్యకు పరిష్కారం దొరకదు. పాలకుల ఎజెండా మారితే ప్రజల దృష్టి కూడా మారే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియాలో కొత్త వివాదాలు అసలు అంశాన్ని కప్పివేయవచ్చు. సీజేపీ ఆందోళనలో కూడా ఇదే అంశం ప్రభావితం చేసింది. ఎందుకంటే ఉద్యమం బలంగా ఉంటే డైవర్షన్ డ్రామాలు తెరపైకి వస్తాయి. కాదు లేదు అంటే గనక సీజేపీ ఉద్యమానికి పాలకులు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు? సమస్యపై చర్చకు ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారు? స్పష్టమైన హామీ ఇచ్చే దమ్ము లేకుండా ఎందుకు అధైర్యపడుతున్నారు? ప్రత్యర్థిపై విమర్శలేనా లేక పరిష్కారాలున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం కూడా చేతగాని పాలకులు మన వాళ్ళు.
దేశవ్యాప్తంగా యూత్ మూవ్మెంట్ను అందరం చూస్తున్నాం. ఢిల్లీ నుంచి మొదలై అన్ని నగరాల్లో యువత రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వాలు యువతకు సమాధానం చెప్పకపోతే ఇప్పుడు చూస్తున్న పరిస్థితులే వస్తాయని కేటీఆర్ ఏనాడో చెప్పారు. మోడీ గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇదే తెలంగాణ గడ్డ మీద 50 ఏళ్ల కిందట ఒక యువకుడు ఒక మాట అన్నాడు. ఆనాటి తరం యువకుడు, ఆనాటి యంగ్ జనరేషన్ కి సంబంధించిన నాయకుడు ఒక మాట అన్నాడు, జీనా హై తో మర్నా సీఖో, కదం కదం పే జీనా హై తో కదం కదం పే జీనా హై తో మర్నా సీఖో, కదం కదం పే లడ్నా సీఖో అన్నాడు. అందుకే మోడీ గారు గుర్తు చేస్తా ఉన్నా మీకు, ఈ జనరేషన్ సావుకు భయపడే జనరేషన్ కాదు. ఈ జనరేషన్ నీ ఉడత ఊపులకి, నీ ఐటీకి, ఈడీకి, సిబిఐకి భయపడే జనరేషన్ కాదు. వాళ్ళు ఇవాళ కోపం మీద ఉన్నారు, కోపం మీద ఉన్నారు. నేను మొన్న చెప్పినా మళ్ళా చెప్తున్నా, కోపం మీద ఉన్నారు. పొట్టు పొట్టు ఆకలి మీద ఉన్నారు. వాళ్ళు మెట్టు మెట్టు ఎక్కుతారు, నిన్ను నీ ప్రభుత్వాన్ని తొక్కుతారు. యాదికి పెట్టుకో, ఈడ్చిపెట్టరు. ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఏ రాజకీయ నాయకుడు అండతో చెలరేగుతలేరు. వాళ్ళకి ఏ నాయకుడు లేడు. ఇవాళ వాళ్ళు ఢిల్లీలో 1000 మంది, ముంబైలో 1000 మంది, హైదరాబాద్లో 1000 మంది, నాసిక్లో 1000 మంది, పూనాలో 1000 మంది బయటికి వచ్చినారంటే కేవలం ఒక పరీక్షా పత్రం లీక్ అవ్వడం వల్ల కాదు. ఈ దేశంలో ఉన్న పరిస్థితి, ఈ దేశంలో మీరు చేస్తున్న మోసం వాళ్ళకు అర్థమైంది. మీకు మద్దతుగా ఏ రాజకీయ పార్టీ రాలే 25 రోజులు. మీకు మద్దతుగా ఏ మీడియా రాలే. మొన్న మీరు చూసిన నేను కొంతమంది మీడియా వాళ్ళు ఆఖరికి అనివార్యంగా పోయినారు. పోతే పిల్లలు అడుగుతున్నారు, ఎక్కడున్నారా 25 రోజులు మీరు, ఎందుకు రాలే, ఎందుకు మా ఆవేదన చూపెట్టలే అని మీడియాను కూడా ఇలా గల్లా బట్టి నీళ్ళ తీసే పరిస్థితి వచ్చింది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక నడువది మీడియాతోని ఎజెండా సెట్ చేసే రాజకీయం నడువది. మీడియాను అడ్డం పెట్టుకొని, స్లాటర్ హౌస్లను అడ్డం పెట్టుకొని ఇవాళ వ్యక్తిత్వ హననాలు చేసే రాజకీయం నడువది. ఇవాళ పిల్లల దగ్గర పదునైన అస్త్రాలు ఉన్నాయి, వాళ్ళు చూస్తారు. తప్పకుండా భవిష్యత్ నిర్మాతలు మేల్కొన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మోడీ గారు నువ్వు ఎవరితోనైతే గోక్కోవద్దో వాళ్ళతోనే గోక్కున్నావు. వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులు ఇన్స్టాగ్రామ్ జనరేషన్ తో పంచాయతీ పడ్డది వాళ్ళకి. కేటీఆర్ అప్పుడు ఇలా మాట్లాడితే కేంద్ర మంత్రులు కొందరు ఎద్దేవా చేశారు. నేడు ఏం జరుగుతుందో దేశం మొత్తం చూస్తోంది. కేటీఆర్ చెప్పింది నిజమైంది. సమస్యకు పరిష్కారం చూపకుండా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేశారు. రాహుల్ కోసం ర్యాలీ నిర్వహించిన రేవంత్ రెడ్డి నీట్ పరీక్ష లీకేజీపై విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా కాదు, ఇదే విషయాన్ని కేటీఆర్ సుస్పష్టంగా తేల్చి చెప్పారు. గత 25 రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, ఏ నాయకుడు లేడు, ఏ పార్టీ లేదు, ఏ జెండా లేదు, ఏ పెద్ద నాయకుడు అక్కడ లేడు. కానీ ఇవాళ పిల్లలు భారతదేశ వ్యాప్తంగా కదం దొక్కుతా ఉన్నారు. ఎక్కడి వారక్కడ రైళ్లలో బయలుదేరి, బస్సులలో బయలుదేరి వాళ్ళ తల్లిదండ్రికి కొంతమంది చెప్పకుండానే ఢిల్లీకి చేరుకొని జంతర్ మంతర్లో ఈరోజు తమ గలం విప్పుతున్నారు. అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శిస్తున్నారు. అవన్నీ చూసిన తర్వాత ఒక 2 టీనేజ్ పిల్లల తండ్రిగా, ఒక తండ్రిగా, 2 పిల్లల తండ్రిగా, అట్లాగే ఈ భారతదేశ పౌరుడిగా వారి మీద జరుగుతున్న దాడులు, వారి మీద ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూసిన తర్వాత మనసు ఊరుకోక, ఉండబట్టలేక నిన్న పొద్దున వరంగల్ పోయేటప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏదేమైనా ఈ పిల్లల కోసం ఇలా రాజకీయం లేదు, జెండా లేదు, రాజకీయ ప్రయోజనం ఆశించి కాదు. బండి సంజయ్, కాంగ్రెస్ నాయకులు తలాతోకా లేకుండా మాట్లాడుతున్నారు. ఎక్కడ ఏం జరిగినా దానికి కేటీఆర్ బాధ్యుడని ఆరోపణలు గుప్పిస్తున్నారు. విద్యారంగంలో సంస్కరణల కోసం కేటీఆర్ మాట్లాడుతుంటే కొందరు మాత్రం రాజకీయాలు చేయడం దుర్మార్గం. ఇతర దేశాల్లో, శ్రీలంకలో, నేపాల్లో జరిగినట్టు జెన్జీ భారతదేశంలో అవుతుందా అంటే వై నాట్? ఒకవేళ ప్రభుత్వాలు యువతకు సమాధానాలు చెప్పకపోతే, యువత యొక్క ప్రశ్నలను అడ్రస్ చేయకపోతే ఖచ్చితంగా తిరగబడతారు అని అన్నారు. ఆనాడు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కానివ్వండి, కేటీఆర్ గారు ఆ మాటలు చెప్తే దాన్ని హెక్కల్ చేశారు, క్రిటిసైజ్ చేశారు. కానీ ఇవాళ చూస్తున్నాం, విట్నెస్ చేస్తున్నాం. దేశంలో ఉన్న యువత అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నిస్వార్థంగా ఇవాళ నిరసన తెలుపుతుంటే చాలా కేటగారికల్గా మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? కొన్ని నెలల నుంచి ఈ ఉద్యమం నడుస్తుంటే ఇప్పుడు లిటరలీ ప్రధానమంత్రి గారు కూడా సెల్ఫీ వీడియో చేసి పెట్టాల్సిన పరిస్థితికి తీసుకొని వచ్చారు యువత.
ఇవాళ ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళు, మీడియా కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, స్పోర్ట్స్ పర్సన్స్ కానివ్వండి, అందరూ ఇవాళ యువతకు మద్దతుగా, వాళ్ళ తల్లిదండ్రులకు మద్దతుగా ఇవాళ మాట్లాడుతున్నారు. సో ఈ దేశంలో ఉన్న వాళ్ళు అయితే ఆ ఉద్యమాన్ని గౌరవించండి, కానీ దాన్ని కించపరచకండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ అండ్ తెలంగాణ బీజేపీ నాయకులు ఇవాళ ఇంత గొప్ప ఉద్యమాన్ని కించపరుస్తున్నారు. వాళ్ళు గౌరవించట్లేదు, సమస్యకు పరిష్కారాన్ని వెతుకుతలేరు, కానీ డైవర్ట్ చేస్తూ ఈ యొక్క పెద్ద యువ ఉద్యమాన్ని కించపరుస్తున్నారు. ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు అంటే, మొదట ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క కొడంగల్లో ర్యాలీ చేపట్టినప్పుడు ఎక్కడ కూడా వారి బ్యానర్లో చూడండి నీట్ కోసం చేసింది లేదు, చేసింది వారి నాయకుడు రాహుల్ గాంధీ గారి కోసం చేశారు. ఈ వీడియో కూడా లైవ్ వచ్చింది. 3 రంగుల జెండా అని పాట పెట్టుకొని హుషారుగా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి మన్నన కోసం చేసిన ర్యాలీ ఇది, నీట్ యువత కోసం చేసిన ర్యాలీ కాదు. సమస్య నుంచి తప్పించుకునే మార్గం కోసం వెతకవచ్చు, కానీ ప్రజల దృష్టిని మళ్లించలేరు. దేశ ప్రజలు అన్నీ చూస్తున్నారు. రాజకీయాల్లో డైవర్షన్ కొత్త కాదు, కానీ ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం ఇంకా పెద్దదన్న విషయం మర్చిపోవద్దు. ప్రత్యర్థిని విమర్శించడం రాజకీయ హక్కు, కానీ ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పడం రాజకీయ బాధ్యత కదా. ఉద్యమాలు వస్తుంటాయి, రాజకీయాలు మారుతుంటాయి, కానీ ప్రజల సమస్య మాత్రం అలాగే ఉంటుంది. అందుకే ఈరోజు అసలు ప్రశ్న ఒక్కటే, ప్రజల సమస్యకు సమాధానం ఎవరు చెబుతారు? డైవర్షన్తో ప్రజలను ఎంతకాలం మభ్యపెట్టగలరు? చివరికి తీర్పు చెప్పేది రాజకీయ పార్టీలు కాదు, ప్రజలే. అసలు పోరాటం సీజేపీదా, అధికార పార్టీలదా, ప్రతిపక్షాలదా? కాదు, ప్రజల సమస్యలే అసలు కేంద్ర బిందువు కావాలి. ఏ పార్టీ అయినా, ఏ ఉద్యమమైనా, ఏ విమర్శ అయినా చివరికి ప్రజల సమస్యకు స్పష్టమైన సమాధానం, పారదర్శక చర్య, ప్రజా ప్రయోజనం ఉంటేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది. లేకపోతే చర్చలు మారుతాయి, నారేటివ్లు మారుతాయి, కానీ ప్రజల సమస్యలు మాత్రం అలాగే మిగిలిపోతాయి. ఇక్కడ ఒక విషయాన్ని కాస్త లోతుగా విశ్లేషించాలి. మొన్న ఈ మధ్య విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీపై రాహుల్ గాంధీ ఏమన్నాడు? ఇలా లాఠీచార్జీ చేయడం ప్రజాస్వామ్య మార్గం కాదట. ప్రశ్నలు అడిగినందుకు యువతను కొట్టడం సరైంది కాదట. నిజమే, ఆయన అన్న మాటల్లో వీసమంత తప్పు కూడా లేదు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సార్లు నిరుద్యోగుల మీద లాఠీచార్జీ జరిగిన మాటను మర్చిపోయినట్టున్నాడు పాపం. దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, సిటీ సెంట్రల్ లైబ్రరీ, మెట్రో స్టేషన్, ప్రతి చోట ఒకే దృశ్యం పునరావృతమైంది. ప్రభుత్వాన్ని నోటిఫికేషన్లు అడిగితే లాటిఫికేషన్లు ఇచ్చింది. చివరికి ప్రభుత్వమే విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ గురించి ప్రశ్నిస్తే లాఠీలే సమాధానమిచ్చాయి. కానీ రాహుల్ గాంధీకి ఇవేమీ కనిపించలేదు. కాంగ్రెస్ అగ్రనేత ద్వంద్వ వైఖరికి ఇంతకు మించిన నిదర్శనం ఏం కావాలి? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న చోట ఒక రకంగా, ఇతర ప్రభుత్వాలు ఉన్న చోట మరో తీరు అన్నట్లుగా వ్యవహరించడం తప్పు కాదా మిస్టర్ రాహుల్? రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని ఊరూరా తిరుగుతున్న రాహుల్ గాంధీ సొంత పార్టీ ఏలుబడిలోని తెలంగాణలో హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే, నిరుద్యోగుల మీద లాఠీలు లేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? ఓట్లు దండుకోవడానికి ఇచ్చిన హామీలను నీరుగార్చి ఉద్యోగాలు అడిగితే లాఠీ దెబ్బలు బహుమతిగా ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు పల్లెత్తు మాట కూడా అనడం లేదు? నీట్ పేపర్ లీకేజీకి, విద్యార్థులపై లాఠీచార్జీకు కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలని, ప్రధాని మోదీ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన రాహుల్ గాంధీ తెలంగాణలో పేపర్ లీకేజీలపై నోరు మెదపకుండా నిరుద్యోగుల వంటిపై లాఠీలు విరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? అదే సూత్రం తెలంగాణకు వర్తించదా? రాష్ట్రంలో విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉన్నదని తెలిసి కూడా ఇంకా కొనసాగించడం ద్వంద్వనీతి కాదా? ఢిల్లీకో న్యాయం, తెలంగాణకు మరో న్యాయమా? తెలంగాణ నుంచి వెళ్తున్న మూటలు ఆయన మాటలకు అడ్డం పట్టడం లేదా? ఏమైనా ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ పై నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసు చర్య నేపథ్యంలో దేశ చరిత్రలోనే మోదీ అత్యంత యువత వ్యతిరేక ప్రధానిగా నిలిచిపోయారు. టియర్ గ్యాస్, లాఠీ చార్జ్ ప్రజాస్వామ్య పద్ధతి కాదు. మరి తెలంగాణలో నిరుద్యోగులపై లాఠీ దెబ్బలు పడుతున్నా రాహుల్ గాంధీ నోటి నుంచి ఒక్క మాట కూడా ఎందుకు రావడం లేదు? ఒక్క ట్వీట్ కూడా ఎందుకు చేయడం లేదు? ఢిల్లీలో లాఠీ పడితే ప్రజాస్వామ్య హననమైనప్పుడు తెలంగాణలో రాజధర్మం ఎలా అవుతుంది? కేంద్ర మంత్రి రాజీనామాకు డిమాండ్ చేస్తే తెలంగాణలో విద్యాశాఖను తన ఆధీనంలో పెట్టుకున్న ముఖ్యమంత్రికి ఆ సూత్రం వర్తించదా?
వ్యవస్థలోని లోపాలను ప్రశ్నిస్తూ దీప్కే ప్రారంభించిన కాక్రోచ్ జనతా పార్టీ జెన్జీ విద్యార్థి ఉద్యమ ఆశలకు జీవం పోసింది. రాజ్యాంగ వ్యవస్థలపై ఏకపార్టీ గుత్తాధిపత్యం అప్రజాస్వామిక నియంతృత్వానికి చెక్ పెట్టింది. బీజేపీ రాజకీయ ఆధిపత్యం ఇలాగే కొనసాగితే జెన్జీ ఉద్యమానికి బాటలు వేయడం ఖాయమన్న సంకేతాన్ని ఇచ్చింది. ప్రభుత్వాల వైఫల్యాలపైన వ్యవస్థలపైన వ్యంగ్య ప్రశ్నలు సంధిస్తూ పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ దూసుకుపోతుండడంతో నిజంగానే భవిష్యత్తులో రాజకీయ పార్టీగా ఆవిర్భవిస్తుందా, జెన్జీ వంటి సరికొత్త ఉద్యమానికి వేదిక అవుతుందా? ఈ చర్చలే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. నమస్తే.